సార్ ఇంకోటి అంటే చెన్నారెడ్డి గారి గురించి చెప్పాలంటే సరే చాలా ఉంది. ఆయన ఆఖరికి అంటే విచిత్రం ఏంటంటే ఆయన ఒక కర్ర మీద ఆయన స్టిక్ క్యారీ చేసే స్టిక్ మీద కూడా కొన్ని కథలు జనబాహుల్యంలో ప్రచారంలోకి వచ్చినాయి. ఎవరు ఏ విధంగా ఉండేదంటే సార్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి లేకున్నా సూర్యుడు కార్టూన్ వేస్తే రాజశేఖర రెడ్డి ఉన్నట్టు అనుకున్నట్టుగా చెన్నారెడ్డి గారి గురించి కర్ర పెడితే చాలు చెన్నారెడ్డి గారు పొన్ను కర్ర అని కూడా ఆ కర్ర కార్టూన్లో కర్ర వేసిన చెన్నారెడ్డి గారు ఉన్నట్టుగా ఆ రకమైనటువంటి అంటే వారు గవర్నర్గా ఉన్నప్పటి నుంచి యూపీలో గవర్నర్గా ఉన్నప్పటి నుంచి అది యూజ్ చేస్తున్నారు. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వుడ్. దానికి ఒకటే కాదు చాలా ఉన్నాయి. అది ఓపెన్ చేస్తే ఏదో కత్తి ఉంటుంది అది ఇదని జనం అలాంటిది లేదు, చాలా ఉండేవి. అంటే అది మీ దృష్టికి వచ్చిందా అట్లాంటి అనుకుంటారు కదా. దాంట్లో డిఫరెంట్ కలర్స్, వారి షూస్ కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా కలర్స్ ఉండేవి. ఒకసారి వారిని అంటే బిలిటిల్ చేయడానికి అనుకుంటా అసెంబ్లీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ స్టిక్ని తీసుకొచ్చి కొంచెం అట్లాంటి రామారావు గారని ఎమ్మెల్యే జగ్గేపేట ఎమ్మెల్యే అట్లా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ సార్ అంటే ఈ క్వశ్చన్ మీకు వేయకూడదు వారి సన్గా, బట్ ఐ కెన్ నాట్ రెసిస్ట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అంటే ఆయన ఐ వాజ్ ఎ గ్రేట్ లేడీ చార్మర్ అనే పేరు కూడా అంటారు. అంటే ఎస్, హీ వాజ్ ఎ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. ఆయన మాట్లాడే మాటలు కానీ చెప్పేటువంటివి కానీ అందరూ ఆకర్షితులయ్యేవారు. దాంట్లో దెర్ ఇస్ నో కాబట్టి ఇది న్యాచురల్గా చాలా మంది అంటే వారు మాట్లాడే తీరు అంటే ఆయన మాట్లాడే తీరు గురించి, వారికి ఉండే నాలెడ్జ్ గురించి లేడీసే కాదు కొంతమంది రచయిత్రులు కూడా అంటే ఆ రోజుల్లో పెద్ద టాప్ నేమ్ ఉన్నటువంటి రచయిత్రులు కూడా చెన్నారెడ్డి గారి అభిమానులని, చెన్నారెడ్డి గారితో కనపడతాం ఇవన్నీ చేసేవాళ్ళు అనేది కూడా వినపడుతూ ఉంటుంది. చాలామంది ఉన్నారు అట్లా. హీ వాజ్ వెరీ వెరీ ఓపెన్ హార్టెడ్, చాలా ఇదిగా ఉండేవారు వాళ్ళు. వారి దగ్గర బిగ్గెస్ట్ చార్మ్ ఏమిటంటే వారు మాట్లాడినప్పుడు పీపుల్ యూస్ టు లీనమైపోయారు, వినేవాళ్ళు. ఎందుకంటే ఒక పైడ్ పైపర్ అంటారు అట్లా. మన షెకావత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పేవారంటే ఆయన మంత్రులకి అధికారులకి ఈ గేవ్ అన్ అడ్వైస్, వెనెవర్ యూ ఆర్ ఏబుల్ టు గో సీక్ అన్ అపాయింట్మెంట్ విత్ ది గవర్నర్ అండ్ గో అండ్ సిట్ దేర్. ఊరికే కూర్చోండి, ఆయన చెప్పేటువంటి మాటలతో మీరు ఎంతో నేర్చుకుంటారు. ఈరోజు రాజస్థాన్ గురించి మాట్లాడుతున్నాం. బ్రహ్మకుమారీస్ నన్ను 15వ తేదీన అక్కడికి పిలుస్తున్నారు ఈ నెల. నాన్నగారు గవర్నర్గా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏదో భూమి కావాలని వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు, అది పెండింగ్గా ఉండింది. వారు గవర్నర్గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. అది గుర్తుపెట్టుకొని అంటే ఈరోజు నిన్న ఎవరికైనా మేలు చేస్తే ఈరోజు మర్చిపోయే కాలంలో బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ వాళ్ళు అది గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గర ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుంది, నన్ను వచ్చి మాట్లాడాలని చెప్పి వారు ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే ఎవరికి హెల్ప్ చేయగలిగితే వారికి చేయాలి, ఏదో ఆశించి కాదు, మంచి జరగాలి అనే ధోరణిలో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.